హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే పొద్దున్నే లేచి ఇంకా మా ఊరికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే మా డాడీ బర్త్డే అనమాట, ఈరోజు సెలబ్రేట్ చేద్దాం అన్నట్టుగా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. సో నేను, మా తమ్ముడు, మా చెల్లి ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాము. అలానే మా బుడ్డోడిని కూడా. సో పాపం వాడైతే నిద్రలో ఉండే, ఇక నిద్రలోంచే లేపి తీసుకెళ్తున్నాం అనమాట. సో మా చిన్నోడైతే ఇక్కడ షాక్ అవుతుండనమాట, ఎక్కడికి వెళ్తున్నామా అని. డైరెక్ట్ నిద్ర నుంచే లేపి తీసుకొచ్చినాం కదా, ఇంకా హాయ్ చెప్పమంటే కూడా చెప్పట్లేదు, అసలు యాక్టివ్గానే లేడనమాట. పాపం నిద్రలోనే ఉన్నాడు. మాకైతే విలేజ్కి వెళ్ళడానికి 2 hours పడుతుంది అనమాట. సో బండి 2 hours నడవాలంటే పెట్రోల్ కావాలి. ఇంకొకటి మేము పొద్దున్నే లేచి వచ్చేసినాం కదా, సో మేమైతే టిఫిన్ ఏం చేసుకోలేదన్నమాట. ఇంకా మేము యాక్టివ్గా ఉండాలంటే కూడా మేము టిఫిన్ చేసుకోవాలి కదా, అందుకే పెట్రోల్ బంక్ ఇంకా ఏడన్నా టిఫిన్ సెంటర్ దొరుకుతుందా అని చూసుకుంటూ పోతున్నాం అనమాట. సో మాకైతే ఆఫ్టర్ 15 minutes అయితే పెట్రోల్ బంక్ అనిపించింది అనమాట. ఇంకా పెట్రోల్ కొట్టించుకున్నాము. ఇంకా మాకైతే ఫుల్ ఆకలి అవుతుందన్నమాట. సో ఇంకా మేము టిఫిన్ సెంటర్స్ కోసమని వెతుకుతున్నాము. ఇంకా మధ్యలోనే ఇక కాసేపు ముచ్చట్లు అనమాట, నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ చేయాలి, ఏంది, ఏడికి వెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడుకొని కాసేపు అయితే మేము అలా టైం స్పెండ్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు చాలా ఆకలి అవుతుందన్నమాట, అందుకనే మేమైతే టిఫిన్ సెంటర్స్ అయితే చూస్తున్నాము. ఇంకా మాకైతే ఒక చిన్న స్టాల్ అయితే కనిపించింది అనమాట. సో రోడ్ సైడే ఉండే అనమాట, టిఫిన్ బండిలాగా చిన్నది పెట్టుకున్నారు అనమాట. ఇంకా అక్కడే మేము తిననీకైతే దిగేసినాం అనమాట. సో మేమైతే మా డాడీకి సర్ప్రైజ్ ఇద్దామన్నట్టుగా స్టార్ట్ అయినాము, కానీ బిస్కెట్ అయిపోయిందనమాట. ఎందుకంటే మా డాడీకి అర్జెంట్ వర్క్ ఉందని బయటికి వెళ్ళేది ఉందన్నమాట. సో ఇంకా మేము ఫోన్ చేసి ఇక వెయిట్ చేయి, మేము వస్తున్నాము, ఎక్కడికి వెళ్ళకు, మేము వచ్చాక కేక్ కటింగ్ అయ్యాక వెళ్ళిపో అని చెప్పినామన్నమాట. సో ఈ ఊరు వచ్చేసి మా ఊరోళ్ళందరూ ఇక్కడనే మార్కెట్ చేస్తారనమాట. సండే మార్కెట్ ఉంటుంది. ఇక్కడ నుంచే కూరగాయలు కానీ ఏది ఉన్నా సరే ఈ ఊరికి వచ్చే తీసుకెళ్తారనమాట. సో ఇంకా 2 నిమిషాలు అయితే మా ఊరు వచ్చేస్తుంది అనమాట. సో సైడ్స్కి చెట్లు చూస్తున్నారా, రెడ్గా ఉన్నాయి కదా, యాక్చువల్ గ్రీన్ ఉండాలి కానీ ఇక్కడైతే రెడ్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎర్రమట్టి అనమాట. సో ఇక్కడికి వైట్ రైస్ కానీ వేసుకొని వస్తే విత్ ఇన్ 10 minutesలో రెడ్గా అయిపోతుంది అనమాట. సో ఇంకా మా ఊరికైతే ఎంటర్ కాగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో ఇదేనండి మా ఊరు. For so long, we've been waiting for this time to begin. We ain't getting any older, I kinda feel a little younger. Run away and embrace the day. ఇంకా ఇదే అండి మా ఇల్లు. సో అది బ్లూ కలర్ షటర్ అయితే మా డాడీ షాప్ అనమాట అది. సో ఇదే అనమాట నేను పుట్టి పెరిగిన ఇల్లు. సో మేమైతే రాగానే ఇక కేక్ కటింగ్ అయితే చేపించేసినాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఫోటో దిగుతుంది మా డాడీ చిన్నోని ఎత్తుకొని, కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. ఇక్కడైతే ఇంకా మా డాడీ అయితే వెళ్ళిపోతుండే అనమాట. సో ఆయన మెంబర్ అనమాట. సో అందుకనే ఏదో అర్జెంట్ వర్క్ ఉందని అయితే వెళ్ళిపోతుండే అనమాట. లేకపోతే మేము వస్తున్నామని తెలిస్తే ఎక్కడికి వెళ్ళడు. యాక్చువల్ మేము డే బిఫోరే చెప్పాల్సింది, కానీ చెప్పకుండా అయితే వచ్చినామన్నమాట సర్ప్రైజ్ ఇద్దామని. సో ఇక్కడైతే ద మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అనమాట మాకు. సో రొట్టెలు ఇంకా పప్పు
ఇంకా ఆనియన్ పచ్చడి అనమాట. ఇది నూరుతారనమాట, మిక్స్ ఏం పట్టారనమాట. సో చాలా బాగుంటుంది. ఇంకా తిన్న తర్వాత కాసేపు షాప్లోనే కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. ఒక 1-2 అవర్స్ ఏమో కూర్చున్నాము. ఇంకా మా చిన్నవాడైతే షాప్లోంచి ఏది పడితే అది తీసుకొని తింటుండనమాట. ఇక్కడ మా మమ్మీ అయితే మా చిన్నోడి కోసం అని చిన్న కుక్కర్ తీసుకుందనమాట. నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా, కానీ కుదరలేదని మా మమ్మీ అయితే తీసుకొని పెట్టుకుంది. అందుకే మేము ఇప్పుడు వచ్చినామనేసి ఇస్తుందన్నమాట. ఇంకా టైం వచ్చేసిందనమాట రిటర్న్ వెళ్ళనీకే. మా చిన్నోడైతే ఇక్కడ మంచిగా ఆడుకుంటుండనమాట. సో వాడైతే, కానీ వాడు వెనకాల ఎవరో ఒకరు ఉండాలన్నమాట. ఇంకా అక్కడైతే అదిగోండి అక్కడికి వెళ్ళిపోయి ఆడుకుంటుండు. అది కూడా కోడ్లతో ఆడుతుండ అనమాట. అందుకనే మా చెల్లి అయితే ఎత్తుకొని వస్తుంది. ఇంకా వాడైతే ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తుండనమాట, అక్కడనే ఆడుకుంటానని. సో ఇక్కడైతే మా తమ్ముడు కార్ తిప్పుకుంటా చిన్నోడిని బయటికి తీసుకోండి అంటే వాడు ఎట్లా చేస్తుండో చూడండి. అస్సలు కిందికి రావట్లేదు అనమాట. ఎవరు పిలిచినా కిందికి రావట్లేదు అనమాట, లోపలనే కూర్చుంటుండు. ఇంకా ఎట్లా ఎక్కిరిస్తుండో, ఎట్లా నవ్వుకుంటుండో చూడండి రాకుండా. ఎంత పిలిచినా రావట్లేదు అనమాట వాడు కిందికి. అందుకనే మా అమ్మ అయితే రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, రా కిందికి దిగు దాన్ని కూడా రావట్లేదు అనమాట. ఎట్లా నవ్వుతుండో చూడండి. సో మేమైతే షాప్ ఓపెన్ చేస్తాం రా కిందికి అన్నప్పుడు అయితే కిందికి వచ్చిండనమాట. అది కూడా రాగానే లాలీపాప్ బాక్స్ అంతా ఎత్తుకొని వస్తుండనమాట, తీసుకెళ్దాం అన్నట్టుగా. ఇంకా చూడండి వాడు, అందుకనే ఒక 2 తీసి ఇచ్చేసి ఇక బాక్స్ అంతా పెట్టేసి వచ్చేసినాం అనమాట. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. సో ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ అయిపోతుంది అనమాట. ఇది నా ఫస్ట్ ఎవర్ వ్లాగ్ అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching this video.